బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగియనుంది. 1 నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేయడంతో కొందరు విద్యార్థులు కాస్త ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,08,523 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులున్నారు. ఇంటర్ పరీక్షల కోసం 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇంటర్ పరీక్షల విధుల్లో 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 124 మంది సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు అబ్జర్వర్లు కూడా పాల్గొంటున్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో BNS 163 అమల్లో ఉంది. సీసీ కెమెరాల నీడలో పోలీస్ బందోబస్తు మధ్య పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. నేటి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 5,23,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ 12 గంటల వరకు జరగనుంది. అయితే ఈ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పరీక్షలు జరుగుతున్నటువంటి సెంటర్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా సెంటర్కు లేటుగా వచ్చినా, క్యారిడార్లో తిరిగినా దానికి గల కారణాలను కూడా సెంటర్కు ఫోన్ చేసి అడగడం, అక్కడ ఏమన్నా సమస్యలు తలెత్తినా కూడా వాటిపైన ఆరా తీయడం జరుగుతుంది. నిన్న ఇదే తరహాలో నిర్వహణ చేయడం ద్వారా ఒక 2 మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న వారిని కూడా పట్టుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగింది. ఎవరైనా వాచ్లు తీసుకొచ్చినా కూడా నాటాలోడ్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా అలో చేయట్లేదు. ప్రతి అరగంటకు టైం గడుస్తుందన్నట్టుగా ఒక బెల్ను మోగిస్తున్నారు. లాంగ్ బెల్ను మోగించడం ద్వారా టైం ఎంత అవుతుందన్న అంశాన్ని విద్యార్థులకు తెలియజేసే విధంగా అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 5,23,000 మంది ఎగ్జామ్స్ రాస్తున్న నేపథ్యంలో వారికి పరీక్షలో ఇన్విజిలేషన్ చేసేందుకు దాదాపుగా ఇన్విజిలేషన్స్ అదేవిధంగా స్క్వాడ్గా చేసేందుకు 30,000గా పైగా సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాగా ఈరోజు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్ జరగగా ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి. ఈరోజు మొదటి పరీక్ష ఇంటర్ సంబంధించినటువంటి సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సెంటర్స్లో జరుగుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి సెంటర్ వద్ద దాదాపు 10 నుండి 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదిత్య వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ని అయితే పారదర్శకంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో ఇంటర్ బోర్డుపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో మరోసారి అలాంటి ఆరోపణలు రాకుండా విద్యార్థుల్లో ఆందోళన గురి కాకుండా ఈ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కెమెరామెన్ గౌస్తో అజయ్, 10TV, హైదరాబాద్. తెలంగాణలో ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే నిన్న ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. ఏదైతే ఈ 1 నిమిషం నిబంధన తీసివేశారో విద్యార్థులకు కొంత అక్కడ రిలీఫ్ లభించిందని మనం చెప్పుకోవాలి. 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే ఆదిలాబాద్లో ఎటువంటి సిచ్యుయేషన్ ఉందో తెలుసుకుందాం. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2వ రోజులు కూడా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. నిన్న చాలామంది విద్యార్థులు గైర్హాజరైనట్టు అధికారులు చెప్తున్నారు. ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే నిన్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి 600 పైచలకు విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. సో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా 2వ రోజు కూడా మనం చూస్తున్నాం. అధికారులకు సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలు యాస్టీస్గా ఉన్నాయి. 18,880 మంది ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు టోటల్గా జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. అటు కొమరంభీం జిల్లాలో కూడా 19 పరీక్షా కేంద్రాల్లో 10,043 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 23
పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,540 మంది విద్యార్థులు మంచిర్యాల జిల్లాలో కూడా పరీక్షలు రాస్తున్న పరిస్థితి ఉంది. పరీక్ష ప్రారంభమైంది. సో పిల్లలంతా కూడా ఒక్కొక్కరుగా ఇంకా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటారు. 9 గంటల 5 నిమిషాలకి గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ఎవరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అలో చేయట్లేదు. సో అన్ని రకాల సంబంధించిన స్టిక్కర్స్ కానీ ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బోర్డులపై ఉంచారు. హాల్ టికెట్ నంబర్స్, రూమ్ నంబర్స్తో పాటు స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన గాడ్జెట్స్ కానీ దాంతోపాటు మొబైల్స్ ఫోన్స్ ఎక్కడ అలో లేదని చెప్తున్నారు. ముందుగానే సెంటర్కి సంబంధించి స్టార్టింగ్ గేట్ వద్దనే అన్ని రకాల చెకింగ్ చేసిన తర్వాత పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు. సో 12 గంటల వరకు పరీక్ష పూర్తవుతుంది కాబట్టి కొంత మిట్ట మధ్యాహ్నం ఎండాకాలము ప్రారంభమైంది. టెంపరేచర్స్ 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పిల్లలకు కొంత తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్ కూడా మెడికల్ కిట్తో ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండేలాగా పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. సో విద్యార్థులు కొంత ఒత్తిడికి గురి కాకుండా ఇప్పటికే కొంత పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. అటు దాంతోపాటు అధికారులు విద్యార్థులకు సంబంధించిన కళాశాల సిబ్బంది కూడా కొంత కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఇంటర్ సంబంధించిన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో కొంత అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ఆర్టీసీ కానీ వివిధ కళాశాలలకు సంబంధించిన కొంత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా ఏర్పాట్లు అనేటివి ముందస్తుగానే చేశారు. కొంత నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలు కూడా సెంటర్కి చేరుకుంటున్నాయి. పిల్లలకు అర్ధగంట ముందు సెంటర్లోకి అనుమతిస్తున్నారు కాబట్టి 8:30 నుంచే పిల్లలంతా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో పూర్తిగా ఈ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్కి సంబంధించి పరీక్షా కేంద్రాలు 144 సెక్షన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ 144 సెక్షన్ ద్వారా పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. CCTV కెమెరాలకు సంబంధించిన నిఘా మధ్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఈ సరౌండింగ్ ఉన్న జిరాక్స్ సెంటర్లు కావచ్చు, మిగతా బుక్ స్టాల్ సంబంధించిన వాటిని కూడా పోలీసులు మూసివేశారు. పరీక్ష అయ్యే వరకు 9 నుంచి 12 గంటల వరకు ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు, బుక్ సెంటర్లు ఓపెన్ లేకుండా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా సెకండ్ ఇయర్ సంబంధించి అలా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గట్టి బందోబస్తు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.